మన జీవితంలో కొన్నిసార్లు మన ముందున్నటువంటి బాధ్యత మనకు కష్టంగా కనిపిస్తుంది. ఇది చెయ్యాలా వద్దా అన్న సందేహం కలుగుతుంది. ఆ పని చెయ్యాలి అంటే ఎదుటి వాళ్ళకి బాధ కలుగుతుందేమో అని, చెయ్యకపోతే నా బాధ్యతను నేను విస్మరిస్తున్నానేమో అని, ఇలా పరిపరి విధాలుగా ఆలోచన వస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి సమయంలో మనం ఏం చెయ్యాలి? కర్తవ్యము అనేది ఎప్పుడు ఇష్టాలతో సంబంధం ఉండదు. అర్జునుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధరంగంలో ఇలాంటి మానసిక సంఘర్షణకే లోనయ్యాడు. తనకెదురుగా తన వారు కనిపించారు, తన బంధువులు కనిపించారు, గురువులు కనిపించారు, పెద్దలు కనిపించారు. అందుకని ఈ యుద్ధం నేను చేయలేను అంటూ వెనక్కి తగ్గాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ జ్ఞానాన్ని బోధించాడు. దాని తర్వాత ఇప్పుడు అర్జునుడికి బాధ్యత ఏంటో గుర్తు చేస్తున్నాడు. అదే సాంఖ్యయోగంలో 31వ శ్లోకంలో తెలుసుకుందాం. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఈ శ్లోకంలో మనం పాడేటప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బంది లేకుండా మనం పాడొచ్చు. ఇప్పుడు శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి పాడతాను, జాగ్రత్తగా వినండి. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఇప్పుడు శ్లోకార్థం తెలుసుకుందాం. ఓ అర్జున, నీవు నీ స్వధర్మాన్ని, నీ బాధ్యతను దృష్టిలో ఉంచుకోవాలి. ధర్మయుద్ధం నుండి వెనుతిరగడం నీకు సరైనది కాదు. ఎందుకంటే ఒక క్షత్రియుడికి ధర్మయుద్ధం కంటే శ్రేయస్కరమైనది మరొకటి లేదు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మ జ్ఞానాన్ని బోధించాడు, ఆత్మ తత్వాన్ని బోధించాడు. ఇప్పుడు అతని కళ్ళ ముందున్న బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. కేవలం నీ వ్యక్తిగత ఇష్టము, బాధ, అనుబంధం ఆధారంగా నిర్ణయం తీసుకోవాక అర్జున అంటున్నాడు. నీ బాధ్యత ఏంటో కూడా ఆలోచించాలి. ఆలోచించి బాధ్యతాయుతంగా నిర్ణయం తీసుకో అర్జున అంటున్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో ఎప్పుడైతే అర్జునుడు తన వారందరినీ చూసి నేను ఇంకా వీళ్ళతో యుద్ధం చేయలేను అని చెప్పి కలత చెందాడో, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అతని ఆలోచనని వేరొక కోణంలో తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. అర్జున, నువ్వు ఎవరిపైన యుద్ధం చేస్తున్నావో అది మాత్రమే చూడకు, నువ్వు అసలు ఎందుకు యుద్ధం చేయాలో కూడా ఆలోచించాలి అంటున్నాడు. నిజమే కదా, మనం ఏదైనా ఒక బాధ్యతను నిర్వర్తించేటప్పుడు అది మన ఇష్టాలపైన ఆధారపడి ఉండదు. ఆ పని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, బాధ్యత, ధర్మము, ఇవన్నీ కూడా కన్సిడరేషన్ అవుతాయి. అవే చూడాలి అంటున్నాడు కృష్ణమూర్తి. అసలు స్వధర్మము అంటే ఏంటి అనే సందేహం అందరికి వస్తుంది. ఇక్కడ స్వధర్మము అని అంటే అది ఏదో ఒక వర్గానికో లేదా ఒక వృత్తికో సంబంధించినటువంటి దానిగా మాత్రమే చూడకూడదు. మన పరిస్థితికి, మన బాధ్యతకు, మన పాత్రకు అనుగుణంగా మనం నిర్వర్తించాల్సినటువంటి ధర్మబద్ధమైనటువంటి కర్తవ్యం, దాన్నే స్వధర్మము అనే భావనలో ఇక్కడ వాడడం జరిగింది. ఇక్కడ అర్జునుడికి చెప్పే విషయంలోకి వస్తే, అర్జునుడు క్షత్రియుడు. క్షత్రుడి కర్తవ్యం ఏంటి? యుద్ధం చేయడం. అది యుద్ధం మాత్రమే కాదు, ధర్మయుద్ధం చేయడం. ఏదో రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికో లేదా సంపదలను సంపాదించుకోవడానికో యుద్ధం చేయడం క్షత్రుడి ధర్మం కాదు. ధర్మయుద్ధం చేయడం, రాజ్యాన్ని కాపాడుకోవడానికి, రాజ్యంలో ఉండేటువంటి ప్రజలను కాపాడుకోవడానికి, వాళ్ళ సేఫ్టీ కోసం చేసేటువంటి యుద్ధాన్ని ధర్మయుద్ధం అంటారు. ఆ ధర్మయుద్ధం చేయడానికి ఈ నా వాళ్ళు, నా బంధువులు, నా గురువులు, నా పెద్దలు అనుకుంటూ దీన్ని వ్యక్తిగత అనుబంధాన్ని ఆధారంగా చేసుకొని నీ నిర్ణయాన్ని తీసుకోవాకు. నీ కళ్ళ ముందు ఉండేటువంటి కర్తవ్యం గురించి ఆలోచించు, నీ బాధ్యత గురించి ఆలోచించు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలానే మన జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఏ స్థానంలో ఉన్నా సరే మన బాధ్యతని, మన కర్తవ్యాన్ని విస్మరించకూడదు. ఎవరైనా బాధపడతారేమో అన్న బాధలో నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించడం మానేస్తే మన జీవితంలో కూడా ధర్మాన్ని వదిలిపెట్టిన వాళ్ళమవుతాం. మన జీవితంలో తీసుకునే నిర్ణయాలు కూడా ధర్మము, న్యాయబద్ధంగానే నిర్ణయాలు తీసుకోవాలి. కేవలం మన వ్యక్తిగత అనుబంధంతోటో లేదా మనవాళ్ళు అన్న ఒక బంధంతోటో నిర్ణయాలు తీసుకోకూడదు. అది ఎలాంటి కఠోరమైనటువంటి నిర్ణయమైనా సరే దాన్ని రెండు వైపులా ఆలోచించాలి. నా అనేవారు ఎంత ముఖ్యమో మన కర్తవ్యం కూడా అంతే ముఖ్యం. అయితే ఆ కర్తవ్యం ఎలా చేయాలి అని అంటున్నారు? నిష్కామ కర్మగా ఉండాలి అంటున్నారు. నిష్కామ కర్మ అంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా
ఎటువంటి ప్రతిఫలము ఆలోచించకుండా చేసేటువంటి కర్మని నిష్కామ కర్మ అంటారు. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ఎక్కడ చిత్తశుద్ధి ఉంటుందో అక్కడ నిష్కామ కర్మకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఈ శ్లోకంలో ధర్మాతని వాడడం జరిగింది. అదే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నది, నువ్వు చేసే పని ధర్మబద్ధంగా ఉండాలి, అటువంటి కార్యాలను మాత్రమే నిర్వర్తించాలి అని చెప్తాడు. సో మన జీవితంలో కూడా మనకు ఎదురయ్యేటువంటి కష్టాలను కానీ నష్టాలను కానీ బాధ్యతాయుతంగా నిష్కామ కర్మతో నిర్వర్తించాలి అని చెప్పి మనం కూడా ప్రయత్నిద్దాం. ఇదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో ద్వారా మీరు కూడా మీ జీవితానికి ఉపయోగపడే ఏదో ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో కూడా మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు.